అన్నది వచ్చినంత ఒట్టు అంటే ఇమ్రాన్ వస్తాడు పక్క. మన బంధమే నాడైనా విడిపోదు ఓడిపోదు. అన్నా బాయ్ బాయ్ టాటా సీ యూ. వెళ్ళిరయా సెలవని అంటని నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం. పాటలు వచ్చినాయి. మీ ఆయనమే ఒట్టే బేబీ బేబీ నిజం బేబీ అన్నా అది నా పిల్లరా. మేమందరం మీరందరూ వీడు ఉంటే ఒక్కతే ఆయన మా boy. సో పొద్దున 6 o'clock లేస్తా. 6 o'clock లేచి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. సో గైస్ అన్ని నేను మీ అందరికి ఒకటి చెప్పాలా, ఈడ ప్రశాంతంగా ఉన్నా, ఏ టెన్షన్ లేదు. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ గైస్. ఇవాళ వచ్చేసి ఏంటంటే ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్ అయితే వేస్తున్నాం అనమాట. సో ఇర్ఫాన్ కి సల్మాన్ కి అయితే తెలియదు. సో వాళ్ళైతే స్కూల్ కు పోయిరాను అనమాట. సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ అందరికి చూపిస్తా. దానికంటే ముందు సో గైస్ ఏంటంటే మీ అందరికి నేను ఇర్ఫాన్ వీడియోలో ఒక ల్యాండ్ గురించి పెట్టిన కదా, ఎంత మంది వస్తున్నారు ఉన్నది కొత్త జాగా. సో నా దగ్గర పైసలు లేవు. పైసలు ఉంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ అయితే చేసేటోడిని నేను. కానీ మన దగ్గర లేవు. ఈ ఉన్న జాగా అయితే చాలా మంది అయితే వచ్చి తీసుకుంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ వీడియో అయితే ఇక్కడ పెడుతున్నా, మీరు చూడరు. దాని తర్వాత మనం డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళిపోదాం గైస్. ఆ ల్యాండ్ వీడియో చూసిన తర్వాత మొత్తం వీడియో మొత్తం చూడండి. దాంట్లో ల్యాండ్ గురించి నేను ఇన్ డీటెయిల్ గా చెప్తుంటా. సో ప్రెసెంట్ అయితే ల్యాండ్ గురించి వదులురి, ఫస్ట్ మనం వీడియో చూడరి, దాని తర్వాత ల్యాండ్ గురించి మాట్లాడు. ఎందుకంటే నేను ఉట్టిగా పెట్టినా అనమాట. సో అట్లా అని చెప్పి ఈ వీడియో అయితే చూడుర్రి. అన్న వాళ్ళైతే జాగా అయితే తీసుకోరు అనమాట, ఒక గుంట అయితే తీసుకోరు మనకి. గైజ్ నిజంగా అంటున్నా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అనుకోలేదు, బట్ కొన్ని రోజుల్లో రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా పెడతా. కొంచెం పైసలు నా దగ్గర లేవు, కొన్ని రోజుల్లో వచ్చినాక ఖచ్చితంగా పెడతా. అండ్ గైజ్ కొంచెమే ఉంది, అది కూడా తీసుకోరి. అండ్ ఆడ 2 గుంటలు ఒకటి ఉంది, అది కూడా ఎవరికైనా కావాలంటే తీసుకోండి గైజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ మీరు ఏడుంటారు గట్టిగా చెప్పండి. కుకట్పల్లి. సో పాప పేరు మీద తీసుకురా అనమాట. సార్కి 3 పాపలు. సో ఈ జాగానే ఆ పాప పెళ్లి చేస్తుంది, అదైతే నేను రాసిస్తున్నా. అండ్ కొన్ని రోజుల్లో జల్లి డెవలప్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ నాకు నమ్మి తీసుకున్నందుకు. నాకు హ్యాపీ ఏంటంటే ఒక మంచి స్పాట్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వచ్చేసి నేచర్ స్విమ్మింగ్ పూల్ అయితే వేస్తున్నాం అనమాట. సో మనది అట్లా ఇట్లా లేదు, మీరు చూస్తే షాక్ అవుతారు. ఉట్టి మనం ఏంటంటే ఫిట్నెస్, మనకి స్విమ్మింగ్ అనేది హెల్త్ కి చాలా మంచిది అనమాట. సో అందరు సమ్మర్ లో వేస్తారు, మనం వర్షాకాలంలో వేస్తాం. ఈ డుబ్రీకి నాకు మాటలు లేవు అనమాట, నా కార్ ఆగం చేసిండు. సో అట్లా అని చెప్పి ఈడ ఈత రాదు, దమ్ముంటే మొగతనం ఉంటే స్విమ్మింగ్ పూల్ లో దిగాల, లేకపోతే వేస్ట్ అనమాట. సో ఇప్పుడైతే ఏం చేస్తున్నాం అంటే, ఇగో ఇది మన స్విమ్మింగ్ పూల్ లో అదే ఏదైతే ఆర్టిఫిషియల్ స్విమ్మింగ్ పూల్ ఉందో దీంట్లో అయితే మనం అయితే అదైతే వేస్తున్నాం అనమాట. కవర్ తెప్పించినాం. ఈ కవర్ తో ఏమైతుంది అంటే, మనం ఇర్ఫాన్ సల్మాన్ వాళ్ళిద్దరు పొద్దున లేగానే మంచి స్నానం గినం చేసుకొని డైరెక్ట్ స్కూల్ కి పోవాలం, అట్లాంటివి జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఆ కవర్ అయితే తెప్పించినాం అనమాట. సో ఈ కవర్ తెచ్చిన తర్వాత అది ఎట్లా ఫోల్డింగ్ వస్తుంది, ఎట్లా వస్తుంది ఏంది అనేది ఇన్ డీటెయిల్ గా మీ అందరికి పెడతా.
సో ఈడ మాకు స్విమ్మింగ్ పూల్, మీకు కూడా ఇట్లాంటి స్విమ్మింగ్ పూల్ కావాలంటే ఒక బీర్ ఆఫీస్ వచ్చి చేసిపోతాడు అనమాట. అన్న వేనన్నా వేడన్నా చెప్తారా అవే మంచివా నువ్వు అన్న పెద్ద మనిషి అని నువ్వు చెప్తా. అట్లా అంటున్నావు, నువ్వు పెద్ద మనిషి వేనన్నా చెప్తా అన్న, అట్లా. నువ్వే అన్నావు కదా, నేను నేను కాదు. నీకన్నా కాదు, వేనన్నా అన్నావు. అన్న భయ్, వేనన్నా అన్నావు. సో పొద్దున 6 o'clock నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏం చేస్తాం మీ అందరికి ఇవాళ అయితే చెప్తా అనమాట. సో పొద్దున 6 o'clock లేస్తా. 6 o'clock లేచి నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. నువ్వు అసలు లేస్తావా సాయి? లేస్తావా నువ్వు? నేను 5 o'clock అసలు లేస్తా. అమ్మాయిల దగ్గర మందుకు పైసలు అడుగుడు బంద్ చేయను. అన్నా, నేను కాదు. అర్థమైందా? నేను కాదు. 300 అడిగి బిల్లు కాదు. కాదు. అడగాలి ఎవరు కాదు? నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. తీ. శ్రీలంక పోయి అక్క. శ్రీలంక పోయింది చూడనీకి నీలక కాదు. అవునా, నా లెక్క అమ్మ సపోర్టింగ్ తీసుకోవా, సపోర్టింగ్ తెలుసు కదా పబ్లిక్ అందరు, మీ అందరు తెలుసు అక్క. నేను మాట్లాడతా, అన్న వచ్చినంత ఒట్టు. నా అన్న వేరన్నా అడగమని అంటే ఇమ్రాన్ వస్తాడు పక్క. మన బంధమే నాడైనా విడిపోదు ఓడిపోదు. అడమైందా అన్న పైసలు అట్లా అంటుండే ఆయన పైసా మనిషి కాదు. అన్న చైను అన్ని అక్క గుంజుకుంది అనమాట. కొట్లాట కాగానే అన్నది ఎట్లుంటది అంటే, అన్నది ఏమైనా కొట్లాట అయిందంటే నా వస్తువులు నాకు ఇచ్చే అని అక్క అయితే గుంజుకుంటది అనమాట. సోదరా అది పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా. సో అట్లా గుంజుకుంది. అందుకే ఇవాళ సోబర్ ఉన్నాడు. చెట్టు ఏం కాదు, ఉండని చెట్టు. అయ్యో నేను ఫస్ట్ చెప్తా, ఇది గుంజురే. నువ్వు బౌన్సర్ ఉండే నువ్వు ఈ బట్టలు వేసుకోవద్దు అని 100 సార్లు చెప్పిన. మళ్ళా ఇదే అసలు పట్టించుకోడు బౌన్సరా. అసలు పట్టించుకోడు. సార్ అంటాడు, ఖాళీ బట్టలు వేస్తానే సార్ అంటాడు, లేకపోతే ఓవర్ అంటాడు. చెట్టు అవురా అవురా పో పో పో. నడుచుకుంటా అన్న పోనా ఎక్కడ వద్దు అన్న వద్దు అన్న కింద పడుతున్నారు అన్న, కింద పడుతున్నా అంటలేరు, చినిపోతుంది అంటారు. అన్నా బాయ్ బాయ్, టాటా, సీ యూ. వెళ్ళిరయా సెలవని అంటంది కంట. ఒకటి గుంజాలంటే నువ్వు ఏం చేస్తున్నా అక్క, నువ్వే కావాలంటుంది పదే నా ప్రాణం. అది అక్క వచ్చిందంటే కథ మమ్మల్ని చంపనీకనే ఉన్నారు. గుంజు ఆ నీళ్ళ పెట్టు, పైప్ పెట్టు బాబాయ్. మోటార్ అరే మహేంద్ర బాహుబలి. ఇదేమో చెట్టు. అరే నీళ్ళు వచ్చినాయి. మోటార్
దెబ్బ చూసి వాటర్ వచ్చినాయి. సో గైస్ ఫైనల్లీ చూస్తారు కదా నీళ్ళైతే నిండుతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ నిండిపోయినా అన్నా 2-3 గంటల నిండిపోతుంది ఇది అన్నా, 2 గంటల్లో నిండిపోతుంది ఇది. సో గైస్ చూస్తురా స్విమ్మింగ్ పూల్. ఓ భయా స్విమ్మింగ్ పూల్. అరే వాటర్ స్విమ్మింగ్ పూల్ గైస్, నేచురల్ స్విమ్మింగ్ పూల్, నేచురల్. ఫార్మింగ్ గాయస్ ఇగో గంటకి 50 రూపాయలు అనమాట. ఎవరైనా రావచ్చు ఇడికి దుంకోవచ్చు. కలెక్షన్ మాత్రం ఇగో జిగురు కూర్చొని అంత కలెక్షన్ చేస్తుంది ఇక్కడ. చాలా ఓవర్గొంటారు వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఫ్రీ. ఎవరైనా కొనాలనుకుంటే జిగురు అన్నా బాబా అన్నా ఇక్కడ ల్యాండ్ కొంటే జిగురు ఫ్రీ కాదు, జిగురు ఫ్రీ. ఎవరు ల్యాండ్ కొంటే వాళ్ళకి నాకు మెసేజ్ చేయండి ఎవరికన్నా ల్యాండ్ కావాలనుకుంటే. ఇక్కడ తక్కువ ధరకు ఉన్నాయి అన్నయ్య చెప్పింది కదా. ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా నాకు మెసేజ్ చేయండి. పర్సనల్ గా మెసేజ్ చేయండి. నాకు పర్సనల్ ఏం చేయకుండా నాకు పబ్లిక్ లోనే ఏరి డిఎం. బాబాయ్ నువ్వు ఈత కొడతావా? నేను కొట్టినా మళ్ళీ ఎందుకు ఈత కొట్టు ఏం కాదు. కొట్టు అన్నకి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి? నేచురల్ స్విమ్మింగ్ పూల్ అని, నేచురల్ యానిమల్స్ పెంచాలని, ఇవన్నీ ఏందో నాకు అర్థమైతే నాకైతే అసలు బయటికి ఓడియట్లేదు. అందరినీ నేచురల్ గా నేను పెంచుతలేడా? అట్లా పెంచుతుండు ఆ కోడిలని. ఇట్లా ఎట్లా తయారై బేగో పెంచి పెంచి ఎట్లా తయారని చూస్తావా? స్మార్ట్ గా అవుతుంది. అక్కడిని పట్టించుకుంటలేడు, అంతగానం పట్టించుకుంటుండు జిగురుండి అయితే. ఏమో మీరందరూ వీడు ఉంటే ఒక్కతే ఈ కలర్ వాళ్ళిద్దరు స్విమ్మింగ్ పూల్ లో కూర్చొని అలసిపోయి కూర్చుంటాడు చూడు. అట్లా కూర్చొని చూసుకుంటారా సేపు అయినాక జిగురు పోయి కొబ్బరి బొండ ఇస్తాడు. ఇవ్వండి కొబ్బరి బొండ అండి అని. మీ నాటకాలు మీరు పైపు పుష్పోయిందా ఇది చేసుకోండి. పని చేస్తుంటే ఎందుకు నీకు అవసరం? చెప్పదాకి ఏమవసరమన్నా ఆయనకి? ఎప్పుడు ఒక పని చక్కలేవాను అమ్మో మళ్ళా కొడుతుండే. నేను ఎవరు చెప్పిండే ఏం చెప్పిన ఎవరు ఏం నెడతాది? సాయి వచ్చి మీ నాయనమ్మ మీద కొట్టాయి. చింటి ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు నన్ను చంపుతావు. చింటి చెప్పిండు. ఎవడో ఏమని చెప్పుకో, నీకు తెలియదా? నీకు తెలియదా పైప్ ఊడలేదన్న? ఏది మీ ఎవడి వల్ల ఉడికి మరి? అసలు పైప్ కి మేము తలగనే మేము సాయం పట్టుకున్నాం. పైప్ పడ్డావు, దున్నబాబు పడినట్టు. దున్నబాబు పడ్డావు పైప్ మీద. జిగురు ఎవరేమన్నా నోరు మూసుకొని ఉంటది కాబట్టి జిగురు మీద అన్ని నెట్టండి. నెట్టించు. నువ్వు బర్రె చక్కగా ఉన్నావు కళ్ళే. ఈ బర్రెగాడు వచ్చి సాయం నూద్దామని చెప్పిండు. మీ నాయనమ్మ మీద కొట్టాయి. బేబీ బేబీ నిజం బేబీ అన్నా నా పిల్లరా చెప్పులు నువ్వు ఎందుకు వేసుకుంటావు? నేను వేసుకుంటే తిడుతురు. ఆ పొట్టి మహేష్ గారు వేసుకున్నప్పుడు తిట్టిరా? నువ్వు ఒకటేనా? నువ్వు ఒకటేనా? నా చెప్పులు ఇరిగిపోయి కరెక్ట్ అట్లా చెప్పులు వేసుకోవడం. నీ అమ్మాయి నువ్వు ఎందుకు చేసినావు? అది అనవసరంగా అది అయిపోయింది. నన్ను అంటారు. స్నానం చేసినా పొద్దున అందరూ స్నానం చేసి రెడీగా ఉన్నాం కాబట్టి ప్రశాంతం పని నడుస్తుంది. నువ్వు వచ్చిన మొత్తం ఆగా పట్టించినావు. కాలు పెడితే కథం. చూసిరా ఒక జిగురు వల్ల పనే ఖరాబ్ అయింది. అడుగు చాయ్ కావాలి జిగురు కట్టుకోవాలి. అప్పుడు నేను కాలు చాయ్ తీసుకురా, జల్దీ తీసుకురా. అందరికి
జిగురు మంచిగా తెలుసా ఏమన్నా కానీ మనసు అనలే నేను ఐరన్ లేక అనలే దరిద్రం అనలే ఏమనలే నువ్వు మహాలక్ష్మి జిగురు చాలా మంచి చాయ్ తీసుకురా పో. ఇగో జిగురు రాగానే స్విమ్మింగ్ పూల్ అయిపోయింది ఇవాళ ఈ మహాలక్ష్మికి కేపల్ ఇష్టము ఆడ చూడు ఆడ నవవయ్య బాబు నీ సొమ్మె బోర్ బోర్ అగో ఆడ కడుతురు అగో అనవసరంగా చిన్న పనికి పెద్ద పని పెట్టు. ముసలాట పోయి ముసలాట బాడీ గాడా ఏందివా నువ్వు బట్టలేవి నీవి పొద్దున ఇగో ఈయన పెట్టిన పొద్దున వస్తాయంట ఈయన నడక చూడాలి ఇగో మంచిది ఆయన మా బా- బాతు నడిచినట్టే చిన్న చేతులు ఇంతే ఉంటాయి ఒకసారి చెల్లుడు కాదు చెల్లుడు ఇగో, ఇగో. ఇగో, మా పాత్రలు ఎట్లా వస్తాయి మీకు చూపిస్తా ఇక్కడ రండి. ఇక్కడ దా 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 జల్లిరా జల్లిరా దా 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 ఇగో ఇగో చూడు దా 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 నాకు ఇష్టమైన బాతులు అన్నమాట. సో అవి ఏంటంటే కప్పలు ఎలుకలు ఏది ఉన్నా దానికి అన్నిటికీ తినేస్తాయి అన్నమాట. సో నాకు చాలా హ్యాపీగా ఏ దా 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 ఉట్టి పిలుస్తున్నావు నువ్వు అంటుంది అది అది మాట్లాడుతున్నాయి అవి పిలవంగానే ఎంబటే వస్తాయి అన్నమాట. సో చాలా ఇది అని కాదు ఇంకా నా ఫైటర్ కోడిలు ఉంటాయి చూడు అవి కుక్కకి తెద్దాం అనుకున్నా గానీ దీన్ని ఏడబట్టేస్తాయని ఒక బాధతో కుక్కని తెస్తలే. లేకపోతే ఏ కుక్క పెంచాలా గ్రేడన్ పెంచొచ్చు కానీ ఏంటంటే అది చాలా డెలికేట్ ఉంటాయి అన్నమాట. చిన్నది ఏమైనా అయినా కానీ దానికి బాడీ హెవీ ఉంటుంది కదా సో ఎంబటే ఎఫెక్ట్ పడుతుంది. నేను హస్కీ తీసుకోమని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అంటే ఫ్యామిలీ కుక్క ఆ సెంబర్ నాట్ గిమ్మర్ నాట్ అంటే మనం అవుట్ అవుతాం. అది ఒక వీడియో చూసినా నేను ఓనర్ డైరెక్ట్ గొంతే విసికేసింది అది. అందుకే అవన్నీ తీసుకుంటారు రాడ్ వీలర్ గిడ్ వీలర్ ఈ వెదర్లా ఇట్లా అంటే అన్ని బ్రీడింగ్ చేయాలా అవి అనేది నాకు చాలా ఇష్టం ఉన్నా అనమాట. సో ఇంకోటి మీ అందరికి చెప్పడం మర్చిపోయినా. సో ఈ లైన్ 1 2 అన్నా ఓరోరు తీసుకురు ముగ్గురు 1 2 3 ఆడ 3 ల్యాండ్లు అయితే కొనుక్కురు అనమాట. లైన్ గా 3 రోజుల్లోనే ఇవాళ ఒకటి రెండు జాగాలు తీసుకోరు. ఇంకా 3 ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోరు. ఆడ ఒకటి తీసుకోరు. వీళ్ళిద్దరు ఈ 4 గుంటలు ఉన్నాయి ఆలోచిస్తారు అనమాట. సో అంటే ఆ రోడ్ మీద కూడా చూపించిన కదా అది తీసుకోవాలా ఇది తీసుకోవాలని ఆలోచిస్తారు. సో గైస్ ఫార్మర్స్ చూడరు ఎట్లుంది ఈ వెదర్ లా. నిజంగా అంటున్నా నా టైం టేబుల్ మీ అందరికి చెప్తా. పొద్దున 6 o'clock లేకంగానే వాకింగ్ లేకపోతే ఈయన్నే వాకింగ్ చేస్తా. దాని తర్వాత పిల్లలని తీసుకొని స్కూల్లో దింపేస్తా. స్నానం గినం చేసుకుంటా. నా పనులు ఏమున్నాయి అవి చేసుకుంటా. మీ గురించి చెప్పాలంటే ఏముంది సాయి ఇల్లు అన్ని వదిలేసి నాతోనే ఉంటుండు. కేపన్న శ్రీశైలం వదిలి నాతోనే ఉంటుండు. దేవుడు ఇంట్లోనే వదిలేసి నాతోనే ఉంటుండు. సరిపోతుంది ఆయన అందరు కోడిలు దొంగలు చూసిరు అవి ఇవి దొంగలు చూసిరు. ఈయన ఏంది అది ఏమంటారు కుందేలు దొంగ. నాకు ముగ్గురు బిడ్డలు సార్ నాకు ముగ్గురు బిడ్డలు అన్నం పెడతారు సార్. ఇకర్రా సరే ఇకర్రా దీని గురించి మాట్లాడదాం. ఇకర్రా బాబాయ్ ఇకర్రా చరిత్ర తీయాలి ఇప్పుడు ఇకర్రా చెప్పు. నా ముగ్గురు బిడ్డలు సారు నా ముగ్గురు బిడ్డలు అన్నం పెడతారు. కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఎవ్వరు చేయాలి నా ఇంట్లో ఇల్లు ఉక్కోవాలి ఆకిలు ఉక్కోవాలి అన్నం వండుకోవాలి కూర వండుకోవాలి. కాళ్ళ నొప్పిలు ఎందుకు అంటే నువ్వు ఆ కుందేలు ఈ కుందేలు అని చెప్పి రైడ్ చేస్తున్నావు కదా అందుకు కుందేలు ఏం పట్టుకుంటారు. కోడెల దొంగలు చూసిన కుందేలు దొంగ ఉన్నాడు అసలుడే గాని మహానుభావుడు. కుందేలు కనిపించినాయి అంటే కథ అవి ఎట్లు ఉంటారు మీరు చూస్తే షాక్ అవుతారు. అది ఉరికేది వేరే సార్ సో ఈయన నా బాధలు చెప్పవా సారు? నరసింహ నీ పేరు చెప్పు. నరసింహ
నరసింహ ఏం చేస్తుంటావు? ఏముంది గట్టి చెప్పు. కూలి పని ఈయన ఉట్టిగానే పంచులు వేస్తుంటాడు. ఏ క్లాస్? క్లాస్ లేదు ఏం లేదు ఒకటే సార్ గ్లాస్ ఒకటే ఇట్లాంటి పంచులే ఉంటాయి. ఏ క్లాస్ అయినా క్లాస్ ఏయ్, క్లాసే కాదు గ్లాస్ లేదు క్లాస్ కు పోడు. సో ఆ కోడిలు ఉన్నాయా, చీమ కోడిలు, దాని చీమ కోడిలు అంటారు. అది ఏంటంటే పాములు గేమ్లు ఏమైనా వస్తే ఇవి తినేస్తాయి, కప్పలు గిప్పలు వస్తే బాతులు తినేస్తాయి. ఈడ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తినే వెరైటీలు అనేది ఈడ అయితే ఉన్నాయన్నమాట. సో గైస్ అన్ని నేను మీ అందరికి ఒకటి చెప్పాలా, ఈడ ప్రశాంతంగా ఉన్నా, ఏ టెన్షన్ లేదు. మొత్తం నిండని ఇంకా లూజ్ వదలాలా, ఎన్నో టైట్ అయింది అది. లేదన్నా బరాబర్ వస్తుంది, బరాబర్ ఉంది. సో ఇదంతా నిండిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఉంటది గాయ్స్. ఖాళీ మావాడు ఇంకా మావాడు వస్తాడు. ఇంకా ఎవరు డైరెక్ట్ అంటాడు ఇర్ఫాన్ గాడు, సల్మాన్ గాడు. వాళ్ళకన్నా బాబాయ్ అరే లేట్ చేయకుండా జల్దీ ఊరుకో, ఆ 2 ట్యూబులు తీసుకో, మ్యాండేటరీ ట్యూబులు ఉండాలా. ఎవరెవరికి ఈత రాదు? నాకు రాదు. నీకు రాదారా? చెప్పు తీసుకొని కొడతా, నీకు ఈత రాదు. దానికి వస్తుంది. అరే నాకు రాదు. ఒక 4 ట్యూబులు తీసుకొని రాపో ఊరుకోయి. నాకు రాదు, ఈత రాదు నాకు. నాకు ఈత రాదు. అయిపోయింది నాకు కథం మొత్తం అర్థమైపోయింది. నువ్వు ముందు నీళ్ళు రావాలా నీ మునుగదు లేదు, ఇంత నేర్పిస్తాం. ఓకే కాదన్నా ధైర్యానికి పులిగుండ అని మాట్లాడుతావు. ఈ నీళ్ళు ఏదైనా ఉండని, నీళ్ళ మీద, గాలి మీద, మంట మీద, ఆడోళ్ళ మీద ప్రతాపం చూపెట్టొద్దు, నాశనం అయిపోతాం. మనం ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిగా. అహంకారం చూపెట్టొద్దు. గురించి నువ్వే చెప్పాలా? ఆడోళ్ళ గురించి కాదు, అన్నిటి గురించి చెప్తున్నాడు. పువ్వుల మీద ఏం చూపెట్టొద్దు, ఏంటంటే ఇది ప్రకృతి, దానికి ఎంత గౌరవం ఇస్తామో మనకు అంత గౌరవం ఇస్తుంది. ఇవాళ ఈడ మంచిగా ప్రశాంతంగా ఉంటున్నా. వీళ్ళందరూ ఉన్నారు, వీడియో కావాలంటే వీడియో అవుతుంది. ఇప్పుడు అక్కడ ఉండేటోళ్ళు వాళ్ళందరూ కలిసి చేసుకుంటారు. అట్లా టీం అనేది ఎప్పటికైనా ఏదో ఒక రోజు కలిసేదే ఉంటది. ఇప్పుడు నేను అటు పోతే కలుస్తా. జల్లి ఇట్రా జల్లి ఉరికిరా బాబాయ్. బాబాయ్ నేను ఖాళీ ఉంటానా పొద్దున సాయంత్రం దాకా? ఉండవు ఖాళీగా ఉండవు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ఖాళీగా అసలే ఉండేవాడు, పండుకోడు. ఎప్పుడు అదొకటి ఇదొకటి తిరుగుతూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు పండుకోడు. అట్లుంది. కానీ ఇప్పుడు ఈ మధ్య రాత్రి కాగానే ఆటోమేటిక్ కళ్ళు నిద్ర వస్తుంది అనమాట. సో నా మనసు ఎట్లా అనిపించింది బాబాయ్ నీకు? వీడికి నేను మీకు కలిసిన తర్వాత నీకు ఎట్లా అనిపించింది? గట్టిగా చెప్పు. మంచిగా అనిపిస్తుంది. సార్ ఇడికి వచ్చిన కాడికి వెళ్ళి మాకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఎట్లా నా మనసు ఎట్లాంటిది? మంచిది. మనసు కూడా మంచిది. మంచిగా పని చేస్తాడు, అందరిని ఆదుకుంటాడు, అందరికి మంచిగా పని చేస్తాడు. ఏది కావాలంటే అదే హెల్ప్ చేస్తాడు. వీళ్ళు కలిసిరు. ఇక అన్న వేరే జాగాల బాబాయ్ వేరే జాగాల డ్యూటీ చేస్తుంటే ఆ డ్యూటీ మానేసి ఇటు వచ్చేసి ఇప్పుడు మన దగ్గరనే చేస్తుండ అనమాట. మన గురించి చాయ్ చేసుకొని ఇట్లా టైం టు టైం అన్ని మనకు ఉంటాయి అనమాట. జిగురు ఏడుంటే ఆడుంటాడంట కేపన్న. అక్క మంచిగా విను, ఏమైనా ఛాయ ఏమైనా అన్నా ఎక్కడ పెట్టినవాట చాయ్? అబ్బా అన్న ఒగినప్పుడు అలా కాలు చేతులు అడుగుతాయి, అక్క వచ్చేయమంటారా అని. అమ్మ దేవుడా, అంత భయం పెట్టేసింది అక్క. మంచిగా అక్క లేని టైంలో వచ్చినావు నువ్వు. వచ్చిందా చెప్తావు? అక్కకి చెప్పి వచ్చిన పోవే, నేను నువ్వైనా పోయి చూసుకో అంది. అబ్బా సరే రాని. అక్క ఇప్పుడు అన్ని బిజీగా షాపింగ్ చేస్తా ఉంటారు. ఇద్దరు భార్యల ముద్దులో మొగోడు. పైసలు చీరల చిన్న టైటిల్ బాగున్నా. ఇద్దరు భార్యల ముద్దులో మొగోడు. ముద్దులో మొగుడు కాదు, మొగోడు. మగుడు నాకు చెయ్యి మగుడు. ఫైనల్లీ చూస్తారు కదా. ఇంకా నెక్స్ట్ ఇర్ఫాన్ సల్మాన్ వచ్చినాక వీడియో స్టార్ట్ చేస్తా చూడు.